వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బర్నింగ్ టాపిక్. చేపలు పంచడం కాదు, చేపలు పట్టడం నేర్పినప్పుడే ఒక వ్యక్తి ఇతరులపై ఆధారపడటం తగ్గిస్తాడు. అలాగే ఉచిత పథకాలు తగ్గించి ఉపాధి కల్పించినప్పుడే పేదరికం పూర్తిగా నిర్మూలించబడుతుంది. అయితే ప్రపంచ బ్యాంకు కొత్త లెక్కల ప్రకారం భారతదేశంలో పేదరికం గత దశాబ్దంలో భారీగా తగ్గింది. దీనికి కారణం ఏంటి? ఇండియాలో పేదరికం ఎలా తగ్గిందని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. వరల్డ్ బ్యాంక్ ఎందుకు పేదరిక రేఖను సవరించింది? భారత్ ఎలా ఈ ఫలితాలను సాధించింది? పేదరిక నిర్మూలనలో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. దేశంలో సుమారు దశాబ్ద కాలంలో తీవ్ర పేదరికం రేటు భారీగా తగ్గింది. 2011-12 సంవత్సరంలో దేశంలో 27.1% ఉన్న తీవ్ర పేదరికం రేటు 2022-23 నాటికి 5.3% తగ్గింది. 2011-12లో 34.4 కోట్ల మంది తీవ్ర పేదరికంలో ఉండగా 2022-23 నాటికి ఆ సంఖ్య 7.5 కోట్లకు తగ్గింది. ఆ 11 ఏళ్ల కాలంలో సుమారు 26.9 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని వరల్డ్ బ్యాంక్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ పేదరిక రేఖను 2021 ఆధారంగా రోజుకు $2.15 నుంచి $3 పెంచింది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా అతి పేదరికంలో ఉన్న వారి సంఖ్య 22.6 కోట్ల మందిగా పెరిగే అవకాశం ఉండగా భారత్లో కొత్త డేటా వల్ల ఈ సంఖ్య 12.5 కోట్లకు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం 2011-12 నుంచి 2022-23 మధ్య 17.1 కోట్ల మంది అతి పేదరికం నుంచి బయటపడ్డారు. దీనికి ఆహార భద్రత పథకాలు, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక సంస్కరణలు కారణంగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ధరల స్థాయిలో వచ్చిన మార్పులను లెక్కించేందుకు పర్చేసింగ్ పవర్ పారిటీ విధానం ఉపయోగిస్తారు. ఈ పీపీపీని 2021 ఆధారంగా ప్రపంచ బ్యాంకు సవరించింది. దీని ప్రకారం భారత్లో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేదరికం బాగా తగ్గినట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 18.4% నుంచి 2.8%, పట్టణ ప్రాంతాల్లో 10.7% నుంచి 1.1%, 11 ఏళ్ల సమయంలో పేదరికం తగ్గింది. ఇక 2017 నాటి పేదరిక రేఖ ఆధారంగా రోజుకు $2.15 ఖర్చు చేయగలిగే విషయంలో జనాభాలో 2.3% మంది మాత్రమే అత్యంత పేదరికంలో ఉన్నారని, 2011-12లో 16.2%తో పోలిస్తే ఇది భారీ తగ్గుదలని తెలిపింది. 2022లో $2.15 అంచనా విషయంలో పేదల సంఖ్య 3.36 కోట్లకు తగ్గగా అది 2011లో 20.5 కోట్లుగా ఉండేదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్లో పేదరిక తగ్గింపునకు హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే కీలక పాత్ర పోషించింది. ఈ సర్వే గృహాల వస్తువులు, సేవలపై చేసే ఖర్చులను సేకరిస్తుంది. 2023-24 హెచ్సిఎస్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సగటు నెలవారీ వ్యక్తిగత ఖర్చు 4122, పట్టణ ప్రాంతాల్లో 6996గా ఉంది. సామాజిక సంక్షేమ పథకాల ద్వారా ఉచితంగా అందిన వస్తువుల విలువను కలిపితే ఈ సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లో 4247 పట్టణాల్లో 7078కి పెరుగుతాయి. 2011-12లో ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 1430, పట్టణాల్లో 2630గా ఉండేవి. అంటే ఈ దశాబ్దంలో గృహ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. పట్టణ గ్రామీణ ఖర్చుల మధ్య అంతరం 2011-12లో 84% ఉండగా 2023-24 నాటికి 70%కి తగ్గింది. ఇది అసమానతల తగ్గుదలను సూచిస్తుంది. 18 ప్రధాన రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ఖర్చులు పెరిగాయి. ఒడిశాలో గ్రామీణ ఖర్చు 14%, పంజాబ్లో పట్టణ ఖర్చు 13% పెరిగింది. భారత్లో పేదరికం నిజంగా తగ్గిందా? వరల్డ్ బ్యాంకు భారత ప్రభుత్వ డేటా ప్రకారం అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొత్తగా ఎంఎంఆర్పీ పద్ధతి ద్వారా గృహ ఖర్చులను ఖచ్చితంగా కొలవడం వల్ల 2011-12లో 22.9% ఉన్న పేదరిక రేటు 16.2%కి తగ్గింది. ఆహార భద్రత పథకాలు, గ్రామీణ ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు ఈ విజయానికి కారణాలు. ఈ ఫలితాలు కేవలం గణాంకాల సవరణ కాదు, భారత్లో ప్రజల ఆదాయం, జీవన స్థితిగతులు మెరుగైన వాస్తవాన్ని చూపిస్తాయి. అయితే పట్టణ యువతలో నిరుద్యోగం, వేతన అసమానతలు ఇంకా సవాళ్లుగా ఉన్నాయి. ఇది కూడా సరైతే పేదరికం ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి ప్రధానంగా గృహ వినియోగ ఖర్చు సర్వే ఆధారంగా లెక్కిస్తారు. ఈ సర్వేలో కుటుంబాలు ఆహారం, ఆహారేతర వస్తువులు, సేవలపై చేసే నెలవారీ ఖర్చులను సేకరిస్తారు. ఈ డేటా ఆధారంగా ఒక వ్యక్తి రోజువారీ జీవన అవసరాలను తీర్చుకోవడానికి కావలసిన కనీస ఖర్చును నిర్ణయిస్తారు. దీనినే దారిద్ర్య రేఖ అంటారు. ఈ రేఖను గతంలో టెండూల్కర్ కమిటీ వంటి నిపుణుల బృందాలు నిర్ణయించాయి. ఇది ఆహారం, విద్య, ఆరోగ్యం, గృహ అవసరాలను కవర్ చేస్తే కనీస ఖర్చును అంచనా వేస్తుంది. ఉదాహరణకు 2011-12లో టెండూల్కర్ కమిటీ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 27 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో రోజుకు 33 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేసే వ్యక్తిని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిగా గుర్తించారు. ఈ రేఖ ఆధారంగా ఒక వ్యక్తి లేదా కుటుంబం ఈ కనీస ఖర్చును చేరుకోలేకపోతే వారు బీపీఎల్ కేటగిరీలోకి వస్తారు. అంటే పేదరికంలో ఉన్నట్టు లెక్క. భారత్లో పేదరికాన్ని కొలిచేందుకు ఇటీవల మోడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అనే కొత్త పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి గతంలో ఉపయోగించిన యూనిఫామ్ రిఫరెన్స్ పీరియడ్ కంటే ఖచ్చితమైన డేటాను అందిస్తుంది. ఎందుకంటే ఇది వాస్తవ ఖర్చులను, ముఖ్యంగా ఆహారం, ఆహారేతర వస్తువులపై ఖర్చును మరింత స్పష్టంగా సేకరిస్తుంది. 2023-24 హెచ్సిఎస్ డేటా ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సగటు నెలవారీ వ్యక్తిగత ఖర్చు 4,122 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 6,990 రూపాయలుగా ఉంది. ఇది 2011-12లో గ్రామీణంలో 1,430 రూపాయలు, పట్టణాల్లో 2,630 రూపాయలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా చెప్పొచ్చు. ఈ ఖర్చుల పెరుగుదల, ఆహార భద్రతా పథకాలు, గ్రామీణ ఆర్థిక వృద్ధి వంటివి పేదరిక తగ్గింపునకు దోహదపడ్డాయి.